ఇదిగోండి కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాబెట్టుకుంటాం అనమాట. మాకు సౌకర్యం వస్తున్నదనమాట. పుల్లలు ఇదిగో చూసారా, పుల్లలు ఇలా ఇదిగో కాలిపోతుంది అనమాట. నాకు ఇవి, మా వారికి ఇవి. చలికాలం కదా, హాయిగా ఉంటాయండి కట్టెల పొయ్యి మీద నీళ్ళు. తలస్నానం చేసిన మామూలుగా చేసినా సరే అసలుకి భారం అంతా పోయి ఒడ్డ నొప్పులు అదేం లేకుండా హాయిగా ఉంటుంది అన్నమాట. చక్కగా వెసులుబాటు సౌకర్యం ఉన్నది కాబట్టి 2 పుల్లలు వేస్తే అయ్యే మండుతూ ఉంటాయి అన్నమాట అండి. చక్కగా కొంచెం కొడతాం అన్నమాట. ఈ కట్టెల పొయ్యి మీద కూడా మీరు పాత వీడియోలో చూస్తే చాలా పిండి వంటలు అవి ఎక్కువ కూరలు అవి తయారు చేశాను కూడానండి. బాగుంటుంది. ఎచ్చగా ఉదయాన్ని కాపేసుకుంటా. మేము డబ్బాలు ఇవి. అదేమో బ్లూ పూలు ఏముంటాయి, శంకు పూల చెట్టు అండి ఇవి. ఇవేమో కనకాంబరాలు మొక్కలు. ఇదేమో మిరప చెట్టు అండి. చూసారా మిరప పూత కూడా ఎట్ట పూసిందో. మిరప పూత వచ్చేసింది. అవతల వేరుశనగ చెట్టు అనమాట అది. అట్లా అనమాట అండి. ఇదిగోండి ఇది వచ్చేసి మీకు తెలుసుగా ఉన్నది జామ చెట్టు, తమలపాకు చెట్టు. ఇది అలసంద చెట్టు అండి, అలసంద మొక్క అనమాట. అవేమో తోటకూర మొక్కలు 2. మా గార్డెన్ అనమాట అండి. గులాబీ మాట్లాడి అదేం మొక్క, డ్రాగన్ డ్రాగన్ డ్రాగన్. మల్లెపల్లి పసుపు మొక్క. అందంగా ఉంటుంది. మా బయట ప్లేస్ గార్డెన్, అలాగే ఇలా నీళ్ళుగా పెట్టుకోవడానికి ప్లేస్ కానీ చక్కగా అందంగా ఉంటుంది. పల్లెటూరులో ఉన్నట్లుగానే ఉంటుంది, టౌన్లో ఉన్నట్టుగా ఉండదు అనమాట. బాగుంటుంది. ఇలా నీళ్ళుగా పెట్టేసుకొని చక్కగా వేడి వేడి నీళ్ళతో స్నానాలు చేస్తాం అనమాట. చలికాలం అని లేదు, ఎండాకాలం అని లేదండి, అలాగే చేస్తాం అనమాట. పుల్లలు అంటారా, చూసారు కదా క్రేన్లో ఎట్లాగా క్రేన్ తోటి మొత్తం అలా తీస్తారు. అన్నీ అడవిలా ఉంటుంది కదా, అవన్నీ కూడా క్రేన్తో తీసినప్పుడు అవన్నీ వచ్చేస్తాయి. పెద్ద పెద్ద చెట్లు అవి ఎండిపోతాయి అనమాట. మనకి అటు సైడు ఇటు సైడు ఖాళీ ప్లాట్లు కదా, ఖాళీ ప్లేస్ కదా, అలా వచ్చేస్తాయి. ఖాళీ అండి, ఆల్రెడీ ఖాళీ పోసేస్తాం. అందరికీ నా నమస్తులండి. బాగున్నారా? వేడి వేడి నీళ్ళతో హాయిగా స్నానం చేసి దీపారాధన చేసుకున్నానండి.
మన ఇంటి ముందు గోరింటాకు చెట్టు దగ్గర శంకుపూల చెట్టు మొలిసిందండి. ఇక శంకుపూలతోటి అలాగే మన పెరటి తోటలో కనకాంబరాలు చూశారు కదా ఇందాక, ఆ కనకాంబరాల పూలతోటి చక్కగా ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. అలంకరించుకుని దేవతామూర్తులందరికీ కూడా దీప్యమానంగా విరాజిల్లిపోతున్నారు చూసారా. బంగారు తల్లిదండ్రులంతా కూడాను. కొద్దిగా గెరకైతే ప్రతిరోజు నిత్యం పెట్టుకుంటానండి వినాయకుడి స్వామికి. పటికి బెల్లమే పెట్టుకొని ప్రసాదంగా ఇక దీపారాధన చేసుకున్నానండి. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం దీపారాధనతోటి దేవుడి అరమరంతా ఇలా కళకళలాడుతూ దేవతామూర్తులంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది కదండి మనకి. కనకాంబరాలతోటి అలాగే శంకుపూలతోటి దేవతలంతా మెరిసిపోతున్నారు అన్నమాట అండి. చూసారా, ఉదయాన్నే మన ఇంట్లో ఇలా ఉంటే మనకెంతో సంతోషం ఆనందం అండి. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అయితే వేసుకున్నానండి. బీరకాయ పచ్చడి అయితే తయారు చేసుకొని దోశలు వేసుకొని తినేసేసామన్నమాట మా వారు నేను. దోశలకి వేసానన్నమాట. ఇక బీరకాయ పచ్చడి అయితే మిక్సీ పట్టేసానండి. ఇక దోశలు అయితే వేసుకొని తినేసేసాం. ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ అనేది ఉండాలి కదండి ఉదయాన్నే. ఇక దానికోసం తపతపలాడిపోతాం అనమాట, టెన్షన్ పడతాం అనమాట. అదిగోండి ఇక చేసేసి తినేసేసామండి. ఇక మన ఇంటి ప్రక్కనే దక్షిణ ప్లాట్ అండి. అయితే మొత్తం అడవైపోయిందనమాట. ఎలుకలన్నీ లోపలికి వచ్చేస్తున్నాయండి. ఇక మందు పెట్టడం, ఎలక చనిపోవటం, ఆ ఎలక ఎక్కడ చనిపోయిందా అని చూసి స్మెల్ రాగానే మూడో రోజు దాన్ని బయట వేయటం అనమాట. మనకి అటు ప్రక్క ఇటు ప్రక్క ఖాళీ ప్లాట్లు కదండి. ఇక మొత్తం కూడా ఈ విధంగా అడవైపోయిందనమాట, చెట్లు మొలిసేసి. ఇక క్రేన్ అయితే అతనికి ఫోన్లు చేస్తూ ఉన్నా అనమాట. ప్రక్కన ప్లాట్ అతనికి ఫోన్లు చేస్తుంటే ఇదిగో ఈరోజు, అదిగో ఆ రోజు, పలానా రోజు వస్తాను అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఈ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటానికి క్షణం పట్టదండి. కానీ ఇరుగు పొరుగు ప్లాట్లు వాళ్ళతోటి సన్నిహితంగా ఉండాలి కదా, అందుకోసం చెప్పేసి ఇక వెయిట్ చేసామన్నమాట ఇన్ని రోజులు బట్టి కూడాను. ఇక ఈ రోజైతే వెసులుబాటు వచ్చేసింది. క్రేన్ తీసుకొని వచ్చేసాడనమాట అండి. గంట సేపు పట్టలేదండి, గంటకి 1200 తీసుకున్నాడట క్రేన్ అతను. మొత్తం కూడా శుభ్రంగా చేసేసి సదరం చేసేసాడనమాట. ఆ ప్లాట్ అంతా కూడా ఇప్పుడు నీట్గా అయితే ఉన్నదనమాట అండి. ఇక గోడమ్మటి మన హద్దు గోడ ఉన్నది కదా, దక్షిణపు గోడ, మనకి స్లాబ్ గోడేనమాట. ఆ గోడకి మరీ దగ్గరగా కనుక క్రేన్తో తీస్తే కొంచెం గోడ దెబ్బతింటదిలేండి. మీరు మట్టి అనేది పారతో పక్కకి నెట్టేసుకోండి గోడకి అని చెప్పేసి అన్నాడు అనమాట అండి. ఇక మొత్తం కూడాను ఇది దాదాపు ఇక ఈ పని సరిపోయిందనమాట. టిఫిన్ చేసిన దగ్గర నుంచి ఉదయాన్నే వచ్చేసాడనమాట. ఇక ఈ 15 రోజులు, నెల రోజుల నుంచి మా వారు అతనికి ఫోన్ చేయగా ఈరోజు అయితే వచ్చేసాడనమాట అండి. ఇక ఇక్కడైతే ఇక ప్రక్కన ఏర్లతోటి ఉన్న మొక్కలు కూడా పెరిగిపోయాయి అనమాట. వేప చెట్లేంటి మరి అన్నీ కూడా రకరకాల చెట్లన్నీ కూడా, పిచ్చి చెట్లన్నీ మొలిసాయండి. ఇక అవన్నీ కూడా శుభ్రం చేసేసరికి ప్లాట్ నీట్గా శుభ్రంగా ఉన్నదండి. మీకు తెలుసు కదా, వర్షాకాలం వచ్చేసిందంటే ఇక కప్పలతోటి బెకబెక్కలతోటి మాకు రాత్రులు నిద్ర ఉండదన్నమాట అండి. మోకాళ్ళ లోతు నీళ్లతోటి ఈ విధంగా ఉంటుంది. మరి ప్లాట్లలో మరి ఇల్లది కట్టుకుంటే మంచిగానే ఉంటుంది, వాళ్ళకి వెసులుబాటు సౌకర్యం అన్నీ కూడా కూడాలి కదండి. ఇక ఈ ప్రస్తుతం అయితే ఆదరి ప్లాట్ అతనికి కూడా ఫోన్ చేస్తే అతను మనకి అందుబాటులో లేడనమాట. ఇక ఇంతవరకు ఈ ప్లాట్ వరకు మొత్తం శుభ్రం చేస్తున్నాడు అనమాట అండి. ఇతనేనమాట అయ్యప్ప ఇతని పేరు. ఇక వచ్చేసి శుభ్రంగా బాగు చేస్తున్నాడు. మా వారికి 30 ఏళ్ళ బట్టి పరిచయమేనండి అతను కూడా. కానీ ఇలా ఖాళీ ప్లాట్ ఉంటే మాత్రం చాలా బాధపడాల్సిందే, ఇబ్బంది పడాల్సిందేనండి. ఆ ఎలుకలతోటి, పంది కుక్కలతోటి ఎంతో బాధపడ్డాం అనమాట. మందు ఒకటి తీసుకొచ్చామన్నమాట. ఆ మందు కూడా ఇప్పుడు తినటం లేదండి ఎలుకలు. ఇక తిన్నదైతే చనిపోయిన తర్వాత మూడో రోజు స్మెల్ చూసేసి ఎక్కడ వస్తుందానని ఇక అది బయట వేయటం అనమాట. ఇది నా
పరిస్థితి నెల రోజుల నుంచి కూడానండి ఈ బాగా పెరిగిపోయిందనమాట మొత్తం కూడాను. ఇక నీట్గా శుభ్రం అయితే చేస్తున్నారు. ఇటు ఉత్తర పక్కన ప్లాట్కి అంత ఉండదులేండి, ఇదిగా ఉండదు. ప్రక్కనే మళ్ళా ఇల్లు కట్టుకున్నారు కదా, ఇక అక్కడ అంత ఇబ్బంది ఉండదు. కానీ ఈ దక్షిణ పక్కన మాత్రం బాగా రోతగానను అవన్నీ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వెనకాల మొత్తం కూడా ఈ కసువు అది వేస్తున్నారండి, మొత్తం డస్ట్ అది వేస్తున్నారు బాగా కూడా. ఆ మూలంతా కూడా ఎలుకలు చేరి ఇక పిల్లలు పెట్టేసి సంతానం వృద్ధి చేసుకొని మన ఇంట్లోకి వచ్చేసేస్తున్నాయన్నమాట. గోడలకి బెజ్జాలు పెట్టేసేసుకొని పందికొక్కులు కూడానండి మనకి పెరటి తోట వెనక పాకన ఉన్నది కదా, దాంట్లోకి జొరబడి వచ్చేసేసి ఆ గోడ నుంచి బెజ్జంలో నుంచి అంతా ఆగం చేస్తుంది అనమాట. ఆగం చేస్తాయి అనమాట అండి, అంత రోత చేస్తూనే. ఇంటి ప్రక్క ఖాళీ ప్లాట్లో పరిస్థితి ఇలా ఉన్నదనమాట అండి. ఇక మన ఇంటికి వచ్చే అతిథులు రామచిలుకలు, పావురాళ్ళు, కాకులు, అదిగోండి కోయిలు కూడా వచ్చేసింది. అందుకోసమని తీశానమాట, చిన్నగా తీశాను. కొంచెం శబ్దం వినిపిస్తే ఎగిరిపోతాయండి, లేచిపోతాయి. కోయిలలు 2 వచ్చేసాయండి. సేమ్ ఇప్పుడు చాలా దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ సారండి. కోయిలను కాకి ఉన్నట్లుగానే ఉంటుందండి. కోయిల గుడ్లను కాకి దాంట్లో పెడుతుందటండి పొదిగేటప్పుడు. ఇక కాకి పొదుగుతుందటండి. కాకి అనేది తెలీదు, కోయిల పిల్లలు అనేది తెలియదటండి. ఇంకా అలా పెద్ద అయిన తర్వాత గొంతును బట్టి ఇక దూరం అవుతాయట అండి. ఇప్పుడు 2 కోయిలలు అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా పావురం కూడా వచ్చేసింది. ఇక ఉదయం సాయంత్రం టైం ప్రకారంగా వచ్చేసేస్తాయి, చక్కగా తిని వెళ్ళిపోతాయి అనమాట అండి. ఇక ఇక్కడికైతే వచ్చేసామన్నమాట, రామాలయం. అయ్యప్పల సేవ నిమిత్తం మా వారు నేను. చూశారు కదా, ఇక అయ్యప్పలో బాగా క్రౌడ్గా ఉంటారనమాట అండి. 12 నుంచి 3 వరకు సేవ చేసేసుకొని ఇంటికి వచ్చేసేస్తాం అనమాట. లాస్ట్కి భోజనం చేసుకొని ఈ అదృష్టం, ఈ భాగ్యం కూడా మనకి కలగాలి అనండి అంటే ఎంతో భాగ్యం ఉండాలి కదండి. ఇక వాళ్ళు ఒక్కరోజు వెళ్ళకపోతే ఏంటి శ్రీనివాసు రాయ్యా అని బ్రతిమలాడుకుంటారనమాట అండి. ఇక ఇద్దరు వచ్చేసేయండి అని చెప్పేసి కమిటీ సభ్యులు ఎంతో మర్యాదగా గౌరవంగా ఆహ్వానిస్తారనమాట మమ్మల్ని. గత 30 సంవత్సరాల నుంచి బాగా దోస్తులుగా ఉంటారండి. మా వారికి బాగా పరిచయం అనమాట. ఇక రెక్కల్లో అలాగా తల్లో నాలుకలా ఉంటారు మా వారు కూడాను. వాళ్ళతో అంత సన్నిహితంగా ఉంటారనమాట. 3 గంటల వరకు మా వారు వడ్డన చేయటం, నేను మంచినీళ్ళు అందించటం, సేవ చేసేసుకుని భోజనం చేసుకుని ఇంటికి వచ్చేసేసామండి. ఇక ఈ రోజుటి వీడియో చూసాం కదా, రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి.